హలో అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్ సాహిత్య రాజూస్ కిచెన్. ఈరోజు వీడియోలో ఈ చామంతి చెట్లను అయితే రీప్లాంటింగ్ చేయాలనుకుంటున్నానండి. ముందు పెట్టినటువంటి వీడియోలో ఈ గులాబీ పూలను అయితే ఈ గులాబీ చెట్లను నాటాం కదా, ఆ రోజైతే ఈ చామంతి చెట్లను నాటలేదు, వీటిని అవే కుండీలు అలాగ ఉంచాను. ఇప్పుడు వీటిని నాటడం కోసం ఇలా పెద్ద సైజు కుండీలను తీసుకొచ్చానండి. ఈరోజు వీడియోలో ఈ చామంతి చెట్లని రీప్లాంటింగ్ ఎలా చేయాలో చూపిస్తాను. అదేవిధంగా ముందు వీడియోలో నాటినటువంటి విత్తనాలు కూడా కొన్ని మొలకలు ఎత్తాయండి, వాటిని కూడా చూపిస్తాను రండి. ఇప్పుడు నేను చూపిస్తున్న ఈ మొక్కలు వచ్చేసి సొరకాయ అలాగే బీరకాయ చెట్లు అండి. మొక్కలు బాగా మొలిచాయి. అలాగే ఇవి బీరకాయ చెట్లు అనమాట. ఇవి వచ్చేసి బెండకాయలు అండి. బెండకాయలు అయితే వీటన్నిటికన్నా ముందే వచ్చాయి. ఇక్కడ వచ్చేసి నేను కాకరకాయ చెట్లు నాటానండి, అవైతే ఇంకా రాలేదు, మరి ఎన్ని రోజులకు వస్తాయో చూడాలి. చిక్కుడుకాయలు అండి, ఇవి కూడా ఒక 5 days కల్లా మొలకెత్తాయి, అలాగే బాగా ఎదుగుతున్నాయి కూడా. ఈ పక్కన వచ్చేసి టమాటా నార అనమాట. ఈ రెండింటి మధ్య మనం మునక్కాయ విత్తనాలు కూడా నాటాం, కానీ మునక్కాయ విత్తనాలు కూడా ఇంకా మొలకెత్తలేదు. అలాగే బంతి నార కూడా నాటానండి, ఇక్కడ అది రాలేదు. ఇవి టమాటా నార అయితే చక్కగా వచ్చాయి. ఇంక ఇవి బెండకాయలు, ఇవి కాకరకాయ అయితే ఇంకా మొలలేదనమాట. ఇవి మొలిచినాక మరి ఎన్ని రోజులకు మొలకెత్తాయని చూపిస్తాను. ఇక్కడ స్టార్ట్ అయిందండి ఇప్పుడే. మరి నేల అయితే నెరుకొట్టి కొంచెం అలాగా వేరైతే కనిపిస్తుంది, చిన్న మొక్క. చూద్దాం మరి ఎన్ని రోజులకు అవి మొలకెత్తుతాయి అనేది. మొలకెత్తిన తర్వాత మళ్ళీ మీకు వీడియో పెడతాను. ఇవన్నమాట అండి, బెండకాయలు అయితే చాలా బాగా వచ్చాయి. ఇవి కొంచెం బాగా ఎదిగిన తర్వాత వీటిని ఒక మడిలాగా అయితే నాటుతాను. అలాగే ఇక్కడ వచ్చేసి ఇది సొరకాయ అండి. తర్వాత ఇది వచ్చేసి కీర దోసకాయ చెట్లు. చివరికి ఈ కీర దోసకాయ చెట్లు తర్వాత ఇవి చూడండి, ఈ గ్రో బ్యాగ్స్ మొక్కలు కొన్నప్పుడు వచ్చినాయండి. వీటిని నేను మట్టి నింపి పెట్టాను, వీటిలో కూడా సీడ్స్ ప్లాంట్ చేస్తాను. నెక్స్ట్ చూడండి, ఇది వచ్చేసి మెంతికూర చాలా బాగా వచ్చిందండి. ఇప్పుడు యూజ్ చేసుకోవచ్చు, ల్యాండ్ కొద్దిగా అలాగే ఉంచమంటే ఎదుగుతుంది. అలాగే కొత్తిమీర చూడండి, ఫస్ట్ అయితే అసలు రాలేదు, ఒక 10 days తర్వాత బాగా ఈ విధంగా వచ్చింది. అలాగే తోటకూర చూడండి, ఇక్కడ బాగా కులినట్టుగా అవుతుంది, ఎండ అనేది తగలట్లేదు అనమాట. అలాగే వంకాయలు చూసినట్లయితే ఇవి ఇంకా మొలకెత్తలేదండి. ఇది వచ్చేసి పాలకూర. అందుకని వీటిని ఎండ బాగా తగిలే చోటుకి టెర్రస్ మీదకి వీటిని ట్రాన్స్ఫర్ చేద్దాం అనుకుంటున్నాను. వీటిని ఒక్కొక్కటిగా టెర్రస్ మీదకి అయితే షిఫ్ట్ చేస్తానండి. అలాగే కొన్ని గ్రో బ్యాగ్స్ని కూడా రెడీ చేస్తాను, వాటిలో కూడా సీడ్స్ అయితే నాటుతాను. ఇదే అండి, ఇప్పుడు ఈ విధంగా ఈ తోటకూరలను అయితే ఇలాగా నేను తోటకూర, పాలకూర, అలాగే మెంతికూర, కొత్తిమీర వీటన్నిటిని కూడా ఇలాగా టెర్రస్ మీదకి అయితే నేను ట్రాన్స్ఫర్ చేశాను. ఇక్కడ చక్కగా ఎండ తగులుతుంది, గాలి వాతావరణం అంతా బాగుంటుంది అనేసి. ఈ బ్రింజల్స్ అయితే ఇంకా మొలకెత్తలేదు. పాలకూర చూడండి ఎంత చక్కగా ఉంది కదా. అలాగే తోటకూర కూడా బాగా టబు నిండా వచ్చేసింది. అలాగే ఇది వచ్చేసి కొత్తిమీర అండి, చక్కగా వచ్చిందనమాట. మనం ఇంట్లోనే కొత్తిమీరని చక్కగా పెంచుకోవచ్చు, ప్రీవియస్ వీడియోస్లో ఉందండి. అలాగే ఇది వచ్చేసి మెంతికూర చాలా చక్కగా వచ్చింది చూడండి. ఇది చిన్న మెంతం అంటారండి, ఇంత వరకు యూజ్ చేసుకోవచ్చు అనమాట. ఇప్పుడు వండుకొని తిన్నా కానీ మంచి రుచిగా ఉంటుంది. అలాగే చూడండి, పక్క బకెట్లో వచ్చేసి మనము క్యాబేజీ, క్యాలీఫ్లవర్ సీడ్స్ నాటాం కదా. చూడండి చిన్న చిన్న మొలకలు అయితే వచ్చేసాయి. ఈ క్యాలీఫ్లవర్ అలాగే ఇది వచ్చేసి క్యాబేజీ చూడండి ఎంత చక్కగా వచ్చేసాయో, రెండు ఒకే విధంగా ఉన్నాయి ఆకులు అయితే. నెక్స్ట్ ఈ బకెట్లో కూడా బీన్స్ చెట్లు ఏమి నాటాం కదా, క్లిస్టర్ బీన్స్, అవి కూడా వచ్చాయండి. ఈ విధంగా ఒక 3 రోజులకైతే ఇలాగా చిన్న చిన్న మొలకలు అయితే వచ్చాయండి. ఇంకా మిగతా బకెట్లు అయితే రాలేదు, ఇంకా వచ్చాక మీకు వీడియో తీసి పెడతాను. ఓకే అండి, ఇప్పుడు నేను ఇక ఈ చామంతి చెట్లను అయితే రీప్లాంటింగ్ అయితే చేస్తున్నానండి. చూసారు కదా, ఇవి కొనుక్కొచ్చి ఒక 10 days అయితే అలా అవుతుంది. వెంటనే వీటిని నాటకుండా కొంచెం ఈ వాతావరణానికి అలవాటు పడే విధంగా అవే పార్ట్స్లో అయితే ఉంచానండి. ఇప్పుడు ఆ చిన్న చిన్న పార్ట్స్లో ఉంచి ఈ పెద్ద పార్ట్స్లోకి నేను వీటిని అయితే ట్రాన్స్ఫర్ చేస్తున్నాను. ఇక్కడ 5 కుండీలను తీసుకొచ్చానండి, పెద్ద సైజు, అలాగే ప్లేట్స్ని కూడా తీసుకొచ్చాను. ఇప్పుడు ఈ పాట్స్కి అయితే నేను హోల్స్ని అయితే పెడుతున్నానండి. ఇలాగ ఒక స్క్రూ డ్రైవర్ని తీసుకొని, మనకు ఆల్రెడీ పాట్స్ దగ్గర ఇక్కడ హోల్స్ పెట్టుకోవడానికి ఇస్తారండి మార్కింగ్. అక్కడ నేను వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలాగ స్క్రూ డ్రైవర్తో బిగించాను, బిగిస్తే చక్కగా హోల్ అనేది పడిపోతుంది. ఇదే విధంగా అన్ని పాట్స్కి కూడా హోల్స్ని అయితే చక్కగా ఇలాగ పెట్టి తీసుకున్నాను. అలాగే చూడండి, నేను ఇక్కడ ఒక 2 హ్యాంగింగ్ పాట్స్ని కూడా తీసుకున్నానండి. ఇవి బ్లాక్ కలర్లో వచ్చాయన్నమాట. ఈ హ్యాంగింగ్ ప్లాంట్స్ని నేనైతే ఒక 2 తీసుకున్నాను. ఇక్కడ బాల్కనీలో గ్రిల్కి చక్కగా తగిలించడానికి బాగా ఉంటుందని తీసుకున్నానండి. ఈ విధంగా గ్రిల్కి అయితే నేను తగిలిస్తానమాట. ఇప్పుడు ఈ హ్యాంగింగ్ పాట్స్లో వచ్చేసి నేను మనీ ప్లాంట్ అలాగే టేబుల్ రోజా మొక్కనైతే నాటుదాం అనుకుంటున్నానండి. అవి చక్కగా పూలు పూసినప్పుడు చాలా బాగుంటాయి. మనీ ప్లాంట్ అయితే చక్కగా గ్రిల్ అంతా కూడా గ్రీన్ కలర్లో బాగా అల్లుకుంటుంది. ఓకే అండి, ఇప్పుడు వచ్చేసి చామంతి చెట్లని ఏ విధంగా రీప్లాంటింగ్ చేయాలో చూపించేస్తాను రండి. ఇప్పుడు మనం ఈ చామంతి మొక్క ఉంది కదా, ఈ మొక్కను తీసుకొని ఇప్పుడు ఈ పాట్ నుంచి మొక్క ఈజీగా రిమూవ్ అవడం కోసం వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలాగ ప్రెస్ చేయాలండి. చిన్న పాట్ని ఇలాగ ప్రెస్ చేసి ఈ పాట్ని ఉల్టా చేసేసి ఈ విధంగా బోర్లాగా వేసేసి ఇలాగ పైనుంచి ఇట్లాగా కొట్టామంటే ఈజీగా అయితే మట్టితో సహా మొక్క అనేది వచ్చేస్తుంది. చూసరికి అది చక్కగా వచ్చేసిందో. ఇప్పుడు ఈ మొక్కని మనము వేరే పాట్లోనికి ఇలాగ పెట్టేద్దాం. చూడండి, అడుగున
ఒక లేయర్ మట్టిని అయితే ఇలాగ వేసేసుకొని ఒక లేయర్ మట్టిని వేసేసిన తర్వాత ఇప్పుడు మనం రిమూవ్ చేసినటువంటి ఈ చామంతి మొక్కని అందులోనికి ఇలాగ పెట్టేసుకొని చుట్టూ కొంచెం అయితే వేలని ఇలా లూజ్ చేయాలండి. ఇదైతే కంపల్సరీగా ఇలాగ సెట్ అయిపోయి ఉంటుంది కదా మట్టి అనేది, కొంచెం అడుగున ఇలాగ మట్టిని కదిలించి వేలని లూజ్ చేసి ఇలాగ ఈ పాట్లని ట్రాన్స్ఫర్ చేసిన తర్వాత అంచులెంబడి ఈ గ్యాప్స్లలో మళ్ళీ మట్టిని ఫిల్ చేసుకొని గట్టిగా ఇలా బ్రష్ చేసిన తర్వాత కొన్ని వాటర్ని పోసేసుకోవాలి. అంతే అండి, ఈ విధంగా చామంతి చెట్లు నాటేసుకోవడమే. ఇప్పుడు ఇదే విధంగా మరొక మొక్కను కూడా చూపిస్తున్నాను చూడండి. ఈ విధంగా పాట్లోనికి కొంచెం మట్టిని వేసుకొని ఈ చామంతి చెట్టుని చిన్న పాట్ నుంచి రిమూవ్ చేసుకొని ఇందులో పెట్టేసి ఈ అంచులెంబడి గ్యాప్ అనేది లేకుండా ఎక్స్ట్రా మట్టిని వేసేసి వాటర్ని పోసేసుకోవటమే. చూడండి, ఇదే విధంగా అన్ని చామంతి మొక్కల్ని నేను చక్కగా నాటేసి బాల్కనీలో ఇలాగ వరుసగా పెట్టేశాను. అలాగే చూడండి, చామంతి మొక్కలను రిమూవ్ చేసినటువంటి చిన్న చిన్న పాట్స్ ఉన్నాయి కదా, వీటిలో మళ్ళీ మట్టిని ఫిల్ చేసి సీడ్స్ కానీ చిన్న చిన్న మొక్కలు అయితే నాటుతానండి. అలాగే ఇప్పుడు ఈ హ్యాంగింగ్ పాట్స్ వచ్చేసి వీటిలో నేను మనీ ప్లాంట్ అలాగే టేబుల్ రోజ్ మొక్కనైతే నాటుతున్నానండి. ఇప్పుడు వీటికైతే ఆల్రెడీ హోల్స్ పెట్టేస్తున్నాయి పార్ట్స్కి. ఇప్పుడు ఈ 2 పార్ట్స్లోనికి కొంచెం మట్టిని అలాగే ఇసుకనైతే ఇలాగ ఫిల్ చేశానండి. ఫిల్ చేసిన తర్వాత కొంచెం వాటర్ని అయితే పోసేసి ఒక దాంట్లో చూడండి ఈ విధంగా మనీ ప్లాంట్ని అయితే నాటుతున్నాను. మొక్క నాటిన తర్వాత వేర్ల దగ్గర మట్టి అయితే ఇలా గట్టిగా నొక్కాలండి. తర్వాత ఇది వచ్చేసి టేబుల్ రోజే మొక్క అనమాట. చిన్న చిన్న పూలు అయితే చక్కగా పోస్తాయండి. దీనికి వేరే అవసరం లేదు, మొక్కని చిన్న కొమ్మని ఇలా గుచ్చినా కూడా చక్కగా బ్రతుకుతుంది అనమాట. ఈ విధంగా మరొక హ్యాంగింగ్ ప్లాట్లోనికి నేనైతే ఈ విధంగా టేబుల్ రోజా మొక్కనైతే గుచ్చేస్తానండి. గుచ్చిన తర్వాత వీటిన్నిటిని ఇలాగ బాల్కనీ గ్రిల్కి అయితే నేను హ్యాంగ్ చేసేసాను. చూసారు కదా బాల్కనీ ఎంత అందంగా ఉందో, చక్కగా చామంతి చెట్లు, గులాబీ చెట్లు, హ్యాంగింగ్ పాట్స్ తోటి చాలా అందంగా ఉందండి. ఓకే అండి, నెక్స్ట్ వచ్చేసి గ్రో బ్యాగ్స్లో సీడ్స్ని ఏ విధంగా నాటానో చూపిస్తాను రండి. ఓకే అండి, ఇప్పుడు నేను చూపిస్తున్న ఈ గ్రో బ్యాగ్ వచ్చేసి ఇక్కడ వరకు నేను సీడ్స్ అయితే ఆల్రెడీ నాటేశాను. మరి ఏమేమి సీడ్స్ నాటానో మీరు తెలుసుకోవాలనుకుంటే ప్రీవియస్ వీడియో ఉంది, వెళ్ళి చూసేయండి. ఇప్పుడు ఇక్కడ నుంచి మిగిలినటువంటి ఈ గ్రో బ్యాగ్స్ ఉన్నాయి కదా, వీటిలో అయితే సీడ్స్ నాటుతాను. అలాగే ఇక్కడ కొన్ని బెండకాయ మొక్కలు కూడా మొలిచాయి కదా, ఈ సైడ్ అయితే ఇలా గ్రో బ్యాగ్స్ అన్ని పెట్టేశానండి. ఇప్పుడు ఈ గ్రో బ్యాగ్లో వచ్చేసి నేను స్నేక్ గ్రౌండ్ అండి, మనము పొట్లకాయ అంటాం కదా, ఈ పొట్లకాయ సీడ్స్ని అయితే ఈ గ్రో బ్యాగ్లో నేనైతే ప్లాంటింగ్ చేస్తున్నాను. ఓకే అండి, ఇందులో వచ్చేసి ఒక 5 అయితే ఉన్నాయండి సీడ్స్ ఒక 5 సీడ్స్ ఉన్నాయండి. వీటిలో వచ్చేసి నేను ఒక 3 సీడ్స్ని అయితే వీటిలో ప్లాంటింగ్ చేస్తున్నాను. ఇదిగో చూసారు కదా, ఇలాగ ఒక్కొక్క సీడ్ని తీసుకొని ఈ మట్టిలోనికి అయితే ఇలాగ గుచ్చుతున్నాను. గుచ్చిన తర్వాత సీడ్ అనేది కనపడకుండా ఇలా కవర్ చేసేసి ఇప్పుడు కొంచెం వాటర్ని అయితే చల్లుతున్నాను. నెక్స్ట్ గ్రో బ్యాగ్లోకి వచ్చేసి నేను పీస్ అండి బఠానీ విత్తనాలను అయితే నాటుతున్నాను. ఈ బఠానీ సీడ్స్ అయితే రెడ్ కలర్లో వచ్చాయండి. ఈ బఠానీ సీడ్స్ కూడా చాలా వచ్చాయన్నమాట, 15 to 20 వచ్చాయి. నేను వీటిలోంచి ఒక 5 సీడ్స్ని అయితే తీసుకుంటున్నానండి. ఈ 5 సీడ్స్ని తీసుకొని ఈ 5 బఠానీ విత్తనాలను అయితే నేను ఈ గ్రో బ్యాగ్లోనికి ప్లాంటింగ్ చేస్తున్నానండి. ఒక్కొక్క బఠానీని తీసుకొని ఇలాగా నేను మట్టిలోనికి అయితే డిప్ చేస్తున్నాను. కొంచెం కొంచెం గ్యాప్ తీసుకొని ఇలాగ ఫింగర్ తోటి అయితే చక్కగా ఇలాగ మట్టిలోనికి అయితే గుచ్చుతున్నానండి. ఇలాగ ఒక్కొక్క బఠానీని అయితే కొంచెం కొంచెం గ్యాప్ తీసుకుంటూ ఈ గ్రో బ్యాగ్లోనికి 5 బఠానీని ఇలా గుచ్చిన తర్వాత కొంచెం వాటర్ని అయితే పైనుంచి ఇలాగ బాటిల్కి అయితే నేను హోల్ని పెట్టానండి. హోల్స్ పెట్టేసి చక్కగా ఇలాగ స్ప్రే లాగా వాటర్ని అయితే ఇస్తున్నాను అనమాట. ఓకే అండి, నెక్స్ట్ ఈ గ్రో బ్యాగ్లోకి వచ్చేసి నేను ఇవి కూడా రెడ్ కలర్లో ఉన్నాయండి. ఇవి కాన్ అనమాట, మొక్కజొన్న. ఈ మొక్కజొన్న విత్తనాలను కూడా మనకి తక్కువ వచ్చాయండి. వీటిలోంచి కూడా నేను ఒక 5 సీడ్స్ని అయితే తీసుకొని ఈ మొక్కజొన్న విత్తనాలను కూడా నేను ప్లాంటింగ్ చేస్తున్నానండి. ఇవి కూడా అంతే, సేమ్ కొంచెం కొంచెంగా ఒక్కొక్క సీడ్ని అయితే ఇలాగ ఫింగర్ తోటి మట్టిలోనికి ఇలా గుచ్చుతున్నానండి. ఇలా గుచ్చేసిన తర్వాత కొంచెం కొంచెం గ్యాప్ తీసుకొని ఇలాగ 5 మొక్కజొన్న విత్తనాలను అయితే ఇలాగ గుచ్చేస్తున్నాను. గుచ్చేసిన తర్వాత వాటర్ బాటిల్ తోటి ఇలాగ మూతకైతే హోల్స్ పెట్టేసుకొని చక్కగా ఇలా వాటర్ని స్ప్రే చేసేస్తున్నానండి. ఏవైనా సీడ్ మళ్ళీ కనిపించినట్లు ఉంటే ఇలాగ ఫింగర్ తోటి సర్చ్ చేసేయండి. ఓకే అండి, నెక్స్ట్ గ్రో బ్యాగ్లోకి వచ్చేసి నేను ఈ సీడ్స్ని అయితే ప్లాంటింగ్ చేస్తున్నానండి. దీని నేమ్ వచ్చేసి టిండా. దగ్గర నుంచి చూపిస్తున్నాను చూడండి. ఇవి మనకి ఫారెన్ వెజిటేబుల్స్ అండి, మనం ఆన్లైన్లో బుక్ చేసినప్పుడు వచ్చాయి కదా. ఇవి చూడడానికి మనకి పుచ్చకాయ విత్తనాల్లాగా ఉన్నాయండి. కలర్ కూడా బ్లాక్ కలర్లో ఉన్నాయి. వీటిని కూడా నేను ఒక 5 తీసుకుని ఇలాగా ప్లాంటింగ్ చేస్తున్నానండి. ఇవి ఆన్లైన్లో మనకి బుక్ చేసినప్పుడు వచ్చాయండి. చూద్దాం మరి మొలకెత్తాయో లేదా అనేసి. ఇదైతే ఫారెన్ పంట అనమాట, ఫారెన్లో దొరుకుతాయి ఈ వెజిటేబుల్స్. ఇప్పుడు ఈ విధంగా ప్లాంటింగ్ చేసిన తర్వాత వీటి మీద కూడా కొన్ని వాటిని స్ప్రింకిల్ చేస్తున్నానండి. అలాగే సీడ్ ఒకటి కనిపిస్తుంది కదా, ఇలాగ మళ్ళీ మట్టిలోకి అయితే ఇలాగ గుచ్చేస్తున్నాను. గుచ్చిన తర్వాత కొన్ని వాటర్ని అయితే ఇస్తున్నానండి. ఈ విధంగా డైలీ మార్నింగ్ ఈవినింగ్ అయితే మనం వాటర్ని స్ప్రే చేసుకుంటూ ఉండాలి. ఓకే అండి, నెక్స్ట్ వచ్చేసి ఈ సీడ్స్ చూడండి, వీటిని దగ్గర నుంచి చూపిస్తున్నాను చూడండి. నోల్కోల్ అనమాట.
ఇవి కూడా మనకి ఫారిన్ పంటేనండి, ఫారిన్‌లో దొరికేటువంటి వెజిటబుల్స్. ఇవి చూడండి చిన్న చిన్న విత్తనాల్లాగా ఉన్నాయి, ఆవాల్లాగా ఉన్నాయన్నమాట. ఇవి దుంప టైప్‌లో వస్తాయనుకుంటా అండి. చూడడానికి అలానే ఉంది. వీటిని కూడా చూడండి తీసి చూపిస్తున్నాను. ఇలాగా మనకైతే చిన్న చిన్న ఆవాల్లాగా అయితే ఉన్నాయండి. వీటిని ఇలాగా ప్లాంటింగ్ చేస్తున్నాను చూడండి. పైన ఇలాగా ఈవెన్‌గా ఇలాగా చల్లినట్లుగా స్ప్రెడ్ చేసిన తర్వాత వీటి పైనుంచి కొంచెం మట్టినైతే వేస్తున్నానండి. మళ్ళీ ఈ చెట్ల మట్టిని, ఈ సీడ్స్ అనేవి కనిపించకుండా, ఇవి చిన్న చిన్నగా ఉన్నాయి కాబట్టి మట్టిలోనే గుచ్చకుండా ఇవి పైన ఇలా చల్లేసి వీటి మీద ఇలాగా చెట్ల మట్టిని అయితే సీడ్ అనేది కనిపించకుండా వేసేస్తున్నానండి. వేసేసిన తర్వాత ఇలాగా వాటర్ని అయితే పైన ఇలాగా స్ప్రింకిల్ చేస్తున్నాను. ఖచ్చితంగా మనం మొక్కలు కానీ విత్తనాలు కానీ నాటినప్పుడు వెంటనే వాటర్ని అయితే స్ప్రింకిల్ చేయాలండి. అప్పుడు మనకి సీడ్ అనేది బాగా నానిపోయి తొందరగా మొలకెత్తడానికి అవుతుందన్నమాట. ఈ విధంగా వాటర్ని అయితే చల్లుతున్నాను. నెక్స్ట్ ఈ సీడ్స్ వచ్చేసి మనకి రాడిష్ వైట్ లాంగ్ అండి. ఈ రాడిష్ విత్తనాలు అనమాట. మనం ముల్లంగి అంటాం కదా, ఈ ముల్లంగి విత్తనాలను కూడా ఎలా ఉన్నాయో చూపిస్తున్నాను చూడండి. మనకి ఇవి కూడా చూడడానికి ఆవాల్లాగే ఉన్నాయండి. ఇది చూడండి చిన్న చిన్న బాల్స్ లాగా ఆవాల్లాగే ఉన్నాయి, కొంచెం రెడ్డిష్గా ఉన్నాయన్నమాట. ఈ రాడిష్ని కూడా ఇలాగ పైన మట్టి మీద గ్రో బ్యాగ్లో ఇలాగ చల్లిన తర్వాత పైనుంచి కొంచెం చెట్ల మట్టిని అయితే వేస్తున్నానండి. ఈ విధంగా మట్టిని వేసేసి కొంచెం వాటర్ని ఈ విధంగా స్ప్రింకిల్ చేస్తున్నాను. మరి చూద్దామండి ఇవి ఎన్ని రోజులకు మొలకెత్తుతాయని. ఇవి ఫస్ట్ టైం అనమాట నేను ఇవి దుంపల్ని అలాగే ఈ రాడిష్, క్యారెట్ సీడ్స్ నాటడం అనేది. ఓకే అండి, ఈ విధంగా వాటర్ని అయితే చల్లేసిన తర్వాత నెక్స్ట్ గ్రో బ్యాగ్లోనికి ఇది చూడండి, ఇది రెడ్ అనమాట, రెడ్ క్యారెట్, రెడ్ రాడిష్ అండి. రాడిష్ రెడ్ లాంగ్ అనమాట. ఇంతకుముందు వైట్ నాటాం కదా, ఇప్పుడు రెడ్. ఈ సీడ్స్ని కూడా ఈ విధంగా గ్రో బ్యాగ్లోకి స్ప్రింకిల్ చేసిన తర్వాత పైనుంచి కొంచెం పొడి చెట్ల మట్టిని వేసేసి మళ్ళీ ఇక్కడ కూడా వాటర్ని అయితే చల్లుతున్నాను. ఓకే అండి, నెక్స్ట్ గ్రో బ్యాగ్లోకి వచ్చేసి ఇవి లోబియా అండి. నేను అలసందలు అనుకుంటున్నాను. చాలా లాంగ్ బీన్స్ లాగే ఉన్నాయి, ఇవి కూడా చాలా లాంగ్గా ఉన్నాయండి. ఇవి అలసందల్లాగే ఉన్నాయి చూడడానికి. వీటిని కూడా నేను గ్రో బ్యాగ్లోనికి ప్లాంటింగ్ చేస్తున్నానండి. ఇవి కూడా మనకి 15 to 20 వరకు వచ్చాయి. వీటిలోంచి నేను ఒక 5 అయితే సీడ్స్ని తీసుకొని ఈ విధంగా గ్రో బ్యాగ్లోనికి ఒక్కొక్కటిగా ఇలాగా గుచ్చుతున్నానండి. గుచ్చిన తర్వాత మట్టి అనేది కనిపించకుండా ఈ విధంగా కవర్ చేసి పైనుంచి కొన్ని వాటర్ని అయితే చల్లుతున్నాను. ఓకే అండి, నెక్స్ట్ ఇవి వచ్చేసి లాంగ్ మెలోన్ అనమాట. ఇవి చూడడానికి అచ్చంగా దోసకాయ విత్తనాల్లాగా ఉన్నాయండి. ఇవైతే కొన్ని తీసుకున్నాను, మొత్తం సీడ్స్ కాకుండా కొన్ని సీడ్స్ని తీసుకుని ఈ విధంగా గ్రో బ్యాగ్లోనికి చల్లేసి ఈ సీడ్ని లోపలికైతే ఇలాగ డిప్ చేస్తున్నానండి. ఈ విత్తనాలను కనిపించకుండా ఇవి అచ్చంగా చూడడానికి కీర దోసకాయ అలాగే మామూలు దోసకాయ ఉంటాయి కదా, దోసకాయ విత్తనాలు అలాగే ఉన్నాయండి. ఈ విధంగా అన్ని సీడ్స్ని గుచ్చేసిన తర్వాత ఇలాగా వాటర్ బాటిల్ తోటి కొన్ని వాటర్ని అయితే స్ప్రే చేస్తున్నాను. ఖచ్చితంగా మనము విత్తనాలు కానీ మొక్కలు నాటినప్పుడు మళ్ళీ చెప్తున్నానండి, ఖచ్చితంగా వాటర్ని అయితే చల్లుకోవాలి. ఓకే అండి, ఇవి వచ్చేసి సింగ్రా అనమాట. వీటిని రాడిష్ బీన్ అంటారండి. మనకి చెట్టు దుంపలాగే అడుగును ఉంటుంది, పైకి వచ్చేసి ఇలాగా బీన్స్ లాగా మనకు మొలకెత్తుతాయండి. ఇవి కూడా మనకి చిన్న చిన్న విత్తనాల్లాగా చాలానే వచ్చాయి. వీటిని అయితే నేను కొన్ని సీడ్స్ని తీసుకొని ఈ విధంగా గ్రో బ్యాగ్లోనికి అయితే చల్లుతున్నానండి. సీడ్స్ చూసారు కదా, ఇలాగ చిన్న చిన్నగా ఉన్నాయన్నమాట. ఈ విధంగా గ్రో బ్యాగ్లోనికి ఈ సీడ్స్ని అయితే ఇలాగ వీడియోలో చూపించిన విధంగా చల్లేస్తున్నానండి. చల్లిన తర్వాత పైనుంచి కొంచెం ఈ సీడ్స్ అనేవి కనిపించకుండా చెట్ల మట్టిని అయితే ఇలాగ వేస్తున్నానండి. మట్టిని అంతటిని కూడా ఈవెన్గా సీడ్స్ అనేవి కనిపించకుండా ఇలా వేసేసిన తర్వాత వాటర్ బాటిల్ తోటి కొన్ని వాటర్ని అయితే ఇలాగ స్ప్రే చేస్తున్నాను. ఓకే అండి, నెక్స్ట్ ఇది వచ్చేసి టర్నిప్ అండి. ఇది చూడడానికి అచ్చంగా బీట్రూట్ లాగే ఉంది. ఇది కూడా ఫారిన్లో దొరికేటువంటి వెజిటేబుల్స్ అండి. ఆన్లైన్లో బుక్ చేయడం వల్ల మనకి ఫారిన్ పంట కూడా సీడ్స్ అనేవి వచ్చాయన్నమాట. వీటిని కూడా ప్లాంటింగ్ చేద్దామండి, మరి వస్తాయి లేదు చూద్దాం. ఇవైతే చిన్న చిన్నగా ఉన్నాయండి, ఆవాల్లాగా కన్నా ఇంకా చిన్నగా ఉన్నాయి. వీటిని కూడా నేను ఈ విధంగా కొన్ని తీసుకొని గ్రో బ్యాగ్లోనికి అయితే ఇలా వేస్తున్నానండి. వేసేసిన తర్వాత పైన కొంచెం చెట్ల మట్టిని వేసేసి ఈ సీడ్స్ మీద కూడా కొన్ని వాటర్ని అయితే ఈవెన్గా స్ప్రింకిల్ చేస్తున్నాను. ఓకే అండి, నెక్స్ట్ ఈ సీడ్స్ వచ్చేసి బేసిల్ గ్రీన్ అని రాస్తుంది. ఫస్ట్ నేను ఇవేంటో అనుకున్నాను, చూడడానికి పాలకూర తోటకూర లాగా ఉన్నాయి. తర్వాత సీడ్స్ని గమనించినట్లయితే మనకి ఇవి సబ్జా సీడ్స్ అండి. సమ్మర్లో మనం ఈ సీడ్స్ని షర్బత్లలో వాటర్లో వేసుకుంటాం కదా, ఆ సీడ్స్ అనమాట. ఈ సీడ్స్ని కూడా నేను ఇలాగా ప్లాంటింగ్ చేస్తున్నాను. ఈ చెట్టు వచ్చేసి మనకి సబ్జా చెట్టు అండి. ఇది ఒక ఔషధ మొక్కగా చెప్పుకోవచ్చు. దీని సీడ్స్ కానీ ఆకులు కానీ మంచి స్మెల్ అనేవి వస్తాయండి. ఇవి కూడా ఇలా ప్లాంటింగ్ చేసేసి వీటి మీద కూడా వాటర్ని చల్లుతున్నాను. ఓకే అండి, ఈ విధంగా అన్ని గ్రో బ్యాగ్స్లోనికి సీడ్స్ని అయితే చల్లాను.
ఓకే అండి, ఇది ఇవాల్టి వీడియో. చామంతి చెట్లని ఏ విధంగా రీప్లాంటింగ్ చేయాలో చూసాం కదా. చక్కగా బాల్కనీలో అయితే అందంగా పెట్టేస్తానండి. అదేవిధంగా మనకి ఆన్లైన్లో బుక్ చేసినటువంటి సీడ్స్ని కూడా ప్రీవియస్ వీడియోలో కొన్ని, అలాగే ఈ వీడియోలో కొన్ని నాటాం కదా. మరి అవి ఎన్ని రోజులకు మొలకెత్తాయి అనేది, మొలకెత్తిన తర్వాత మళ్ళీ మీకు వీడియోని అయితే పెడతానండి. మీకు కనుక గార్డెనింగ్ ఇష్టం ఉంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియో కనుక నచ్చినట్లయితే వీడియోకి ఒక లైక్ చేయండి. ఓకే అండి, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అవర్ వీడియో.